ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే, ఒకడు తన యొక్క తొలి పంటలో వచ్చినటువంటి ధాన్యాన్ని వినియోగించి చేసినటువంటి రొట్టెలలో 20 రొట్టెలను తీసుకువచ్చి ప్రవక్తకు సమర్పిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా ఎలీషా ప్రవక్త ఆ సేవకునితో అది స్వీకరించి, ఇదిగో దీనిని పంచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఒక 100 మంది ప్రవక్తలు ఉంటారు అక్కడ. ఆ 100 మంది ప్రవక్తలకు ఈ యొక్క 20 రొట్టెలను పంచిపెట్టమని చెప్పేసి ఎలీషా ప్రవక్త ఆదేశిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క సేవకుడు అంటున్నాడు, ఇవి ఎలా సరిపోతాయి? ఇక్కడ 100 మంది ఉన్నారు, నా చేతిలోనేమో కేవలం 20 రొట్టెలు ఉన్నాయి. ఈ రొట్టెలు ఏ పాటివి, ఎలా సరిపోతాయి ఇంతమందికి అని చెప్పి ఆయన అంటే, ఎలీషా ప్రవక్త అంటాడు, ఇది ప్రభువు వాక్కు, ఇది ప్రభువు వాక్కు. నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 100 మందికి ఈ యొక్క 20 రొట్టెలను పంచిపెట్టు. ప్రభువు వాక్కును అని విశ్వసించినటువంటి ఆ సేవకుడు ఆ 20 రొట్టెలను తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 100 మంది ప్రవక్తలకు ఆహారంగా దాన్ని అందిస్తూ ఉన్నాడు. ఎలీషా అంటాడు, వీరందరూ భుజించిన తర్వాత కూడా ఇంకా కొన్ని రొట్టెలు మిగులుతాయి. ఎందుకు ఇది ఎవరి వాక్కు? ప్రభువు వాక్కు. ఇది ప్రభువు వాక్కు కాబట్టి ఈ 20 రొట్టెలను ఇక్కడ ఉన్నటువంటి 100 మందికి పంచి పెట్టిన తరువాత కూడా ఇంకా కొన్ని రొట్టెలు మిగులుతాయి. ఇది నా వాక్కు కాదు, ఇది ప్రభువు వాక్కు. ఆ వాక్కు ఎంతో శక్తివంతమైనది, ఆ వాక్కు ఎంతో బలమైనది, ఆ వాక్కు ఎంతో అద్భుతమైనది. ఆ వాక్కు నీలో చైతన్యాన్ని తీసుకురాగలదు, నిన్ను మార్చగలదు. ఏ విధంగా అయితే ఈ యొక్క 20 రొట్టెలను 100 మందికి సరిపోయే విధంగా మార్చగలిగినదో, అదేవిధంగా నిన్ను మార్చగలదు, నిన్ను చైతన్యవంతురాలను చేయగలదు, చైతన్యవంతుని చేయగలదు, నిన్ను దీవించగలదు, నీలో అద్భుత కార్యము చేయగలదు. ఇది ప్రభువు వాక్కు అని ఎలీషా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. మరి ఈనాడు మనం విన్నటువంటి సువిశేష పట్టణాన్ని చూసినట్లయితే, ఈ సువిశేష పట్టణంలో 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి ఈ సంఘటనను మనం అనేక మార్లు చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, మరి ప్రత్యేకించి పఠిస్తూ ఉన్నాం కూడా. అయితే ఈ యొక్క వాక్యానికి మరియు మనము చదివినటువంటి మొదటి పట్టణంలో చదివినటువంటి ఈ యొక్క ఎలీషా ప్రవక్త చేసినటువంటి అద్భుతానికి మధ్య కొన్ని పోలికలను చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి పోలికలు ఒక 4-5 పోలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దానిలో మొట్టమొదటిది ఏమిటంటే రొట్టెల యొక్క సంఖ్య. ఎలీషా ప్రవక్త 20 రొట్టెలతో 100 మందికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి కేవలం పురుషులకే ఆహారాన్ని ఇవ్వగా ఇంకా అక్కడ కొంత మిగులుతూ ఉన్నది. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వాక్యంలో చూసినట్లయితే, మరి యొక్క మారు బాల్షాలిషా నుండి ఒకడు 20 రొట్టెల ధాన్యపు వెన్నులను తీసుకుని వచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. కానుకగా ఇస్తూ ఉన్నాడు. తనకు దేవుడు బహుశా ఎంతో గొప్ప పంటనిచ్చి ఉంటాడు. ఆ పంటలో మొట్టమొదటి పంటను తీసుకొచ్చి దానితో చేసినటువంటి రొట్టెలను మరియు కంకులను తీసుకొచ్చి ఆ భగవంతునికి సమర్పించుకుంటున్నాడు. మరి దేవుడు దానిని స్వీకరించాడు, కానుకగా పెట్టాడట. ఎవరికి పెట్టాడు? ఎలీషా ప్రవక్తకు. అంటే ప్రభు అయినటువంటి దేవునికి ఎలీషా ప్రవక్త ద్వారా కానుకనిస్తూ ఉన్నాడు ఈ యొక్క యువకుడు. ఇతడు తనను ఇచ్చి దానిని స్వీకరించమంటున్నాడు. ఆ భగవంతుడు దాన్ని స్వీకరిస్తున్నాడు. స్వీకరించి అక్కడ ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము సువార్తలో చూసినట్లయితే ఆంద్రేయ అంటాడు, ఇక్కడ ఒక అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 6వ అధ్యాయము 9వ వాక్యంలో అంటున్నాడు, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు అని చెప్తూ. ఇది మొట్టమొదటి పోలిక సంఖ్య. 20 నుంచి 100 మందికి
5 నుంచి 5,000 మందికి ఆ దేవాది దేవుడు అద్భుత రీతిలో ఆహారాన్ని ఇవ్వగలడు, అద్భుతాన్ని చేయగలడు, సంతృప్తి పరచగలడు. ఏమీ లేని దాని నుంచి ఎంతో సమృద్ధిని వసగగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఖాళీగా ఉన్నదాన్ని నింపగలిగినటువంటి వాడు, ఖాళీగా ఉన్నదాన్ని నింపగలిగినటువంటి వాడు ఆయన. ఒకవేళ నీ యొక్క మనస్సు ఖాళీ అయిపోతుందేమో, ఉదారత లేకుండా, ప్రేమ లేకుండా, ఆప్యాయత అనుగ్రహాలు లేకుండా, సంతోషానందాలు లేకుండా, దానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనిషి జీవితాన్ని ఖాళీ చేసుకుంటున్నావేమో, మనిషిగా నువ్వు జీవించవలసినటువంటి ఆ జీవిత విధానాన్ని విస్మరిస్తున్నావేమో, దాన్ని నింపగలిగినటువంటి వాడు, సమృద్ధిగా నింపగలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు. ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతాన్ని చూడండి. కానాపల్లిలో జరిగినటువంటి విందులో అక్కడున్నటువంటి 5 బాణలు కూడా ఖాళీగానే ఉంటాయి. కానీ ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ యొక్క బాణలను ఆయన ఏం చేస్తున్నాడు? నింపుతున్నాడు. తృప్తిని కలిగించేటువంటి రసముతో నింపుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితం పట్ల నీకు తృప్తిని, ఆనందాన్ని ఇచ్చే విధంగా నీ జీవితాన్ని సమృద్ధిగా, సంపూర్ణంగా నింపగలిగినటువంటి వాడు ప్రభువైనటువంటి క్రీస్తునాథుడు. అది మనం విశ్వసించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా యొక్క జీవితము ఖాళీ అయిపోతూ ఉన్నదా? దేవుడు మరియు నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు నాకు పంచి ఇచ్చినటువంటి ఈ ప్రేమ, ఈ వాత్సల్యము, ఈ కరుణ, ఈ జాలి, ఈ ఉదారత స్వభావము, వీటన్నింటినీ కూడా నేను విస్మరించేసి దానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని, అసూయను, ఈర్ష్యను, కార్పణ్యాన్ని, ఇటువంటి అవలక్షణాలను నింపుకొని దేవునికి దూరం అవుతూ దేవుని యొక్క ప్రేమను నోచుకొనక నా యొక్క హృదయాన్ని, నా యొక్క జీవితాన్ని ఖాళీ చేసుకుంటున్నానా? మనిషి జీవితాన్ని విస్మరిస్తున్నానా? మానవునిగా జీవించమని నాకు ఒక ప్రశస్తమైనటువంటి కుటుంబంలో నా తల్లిదండ్రులకు జన్మనిచ్చే విధంగా నన్ను ఆ దేవాది దేవుడు ఒక కుటుంబానికి చెందేవానిగా దీవించాడు, చెందేటువంటి స్త్రీగా దీవించాడు. నా తల్లిదండ్రులు నాకు ప్రేమనిచ్చారు, నా తల్లిదండ్రులు నాకు వాత్సల్యాన్ని ఇచ్చారు, నా తల్లిదండ్రులు నాకు కరుణ చూపించడం నేర్పించారు, నా తల్లిదండ్రులు నాకు ప్రేమ స్వభావాలతోటి పాటు ఉదారత స్వభావంతో జీవించమని నేర్పించారు. ఒక మనిషిగా ఎలా బ్రతకాలో, ఎలా ఎదగాలో, ఎలా సహకరించాలో, ఎలా సహాయం చేయాలో నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. మరి నేను ఎదిగాను. నాకు 20 సంవత్సరాలు వచ్చాయి, 30 సంవత్సరాలు వచ్చాయి, 40 సంవత్సరాలు వచ్చాయి, 50 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా ఎక్కువ వచ్చి ఉన్నాయి. మరి నేనేం చేస్తున్నాను? నేను వాటినన్నిటినీ విస్మరించి ఒక మనిషి జీవితానికి వ్యతిరేకంగా నాలో నేను అవలక్షణాలను నింపుకున్నట్లయితే ప్రభువు అంటున్నాడు, నీ యొక్క మనిషి జీవితం ఖాళీ అవుతూ ఉంటే దాన్ని సమృద్ధిగా నింపగలిగినటువంటి దేవుడు నేను అని చెప్పి ఆ భగవంతుడు మనకు తెలియచేస్తూ, ఇది మొట్టమొదటి పోలిక. రెండవ పోలికను చూసినట్లయితే ఇవి ఏ పాటివి? ఇవి చాలవు. ఇంతమంది ప్రజలకు ఈ యొక్క రొట్టెలు చాలవు. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క భావన, లేదా ప్రభు యొక్క శిష్యుల యొక్క భావన. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయము 43వ వాక్యంలో, కానీ సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటివి అంటున్నాడు. 100 మందికి ఇవి ఏ పాటివి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యోహాన్ రాసినటువంటి సువిశేషం 6వ అధ్యాయం 7వ వాక్యంలో ఫిలిప్పును అడ్డుంటూ ఉన్నాడు, ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 దినారముల రొట్టెలు కూడా చాలవు అంటున్నాడు. ఆ రోజులలో 200 దినారాలు అంటే ఎంతో తెలుసా? 6 నెలల కూలి. ఒక వ్యక్తి మంచి ఉద్యోగాన్ని చేస్తూ తను సంపాదించగలిగేటువంటి సంపద, 6 నెలల సంపద అనగా 6 నెలల వేతనంతో వడ్డిస్తే, సమకూరిస్తే బహుశా అంతమందికి పెట్టగలమేమో. కాబట్టి ఇది ఏ పాటిది? ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఏ పాటివి?
ఇంతమందికి మేము ఎలా పెట్టగలం? ఈ యొక్క జన సమూహం ఎంతో గొప్పగా ఉన్నది, 5,000కు మించి ఉన్నది. అటువంటి 5,000 మందికి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏపాటివి అని చెప్పి ఫిలిప్ అడుగుతూ ఉన్నాడు. అసంభవం అనుకున్న దాన్ని సంభవం చేస్తూ ఉన్నాడు దేవుడు. బహుశా నీ జీవితంలో నీవు కొన్ని అసంభవం అనుకుంటూ ఉంటావు. ఇది అసంభవం, ఇది అసాధ్యం అని అనుకుంటున్నావేమో. ఆ ప్రభు నీ జీవితంలో కూడా నీవు అసంభవం అనుకున్న దానిని సంభవం చేయగలిగినటువంటి వాడు ఆయన. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యము చేయగలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు. ఇక్కడ చేసి చూపిస్తూ ఉన్నాడు, ఒక ఉదాహరణ మనకిస్తూ ఉన్నాడు. 5,000 మందికి 5 రొట్టెలు ఏమాత్రము కూడా సరిపోవు. అయినప్పటికీ కూడా ఆయన అసంభవం అని చెప్పాడు. వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆ సందర్భంలో దీన్ని సంభవం చేస్తూ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు. చాలది అనుకున్న దాన్ని సరిపోయే విధంగా ఆ ప్రభు చేస్తూ ఉన్నాడు. ఇదే 3వ పోలిక, అసంభవం అనుకున్న దాన్ని సంభవం చేయటం. రాజుల యొక్క 2వ గ్రంథం 4వ అధ్యాయం 43వ వాక్యంలో చూస్తే ఆయన ఏమంటున్నాడు? వీరికి పంచిపెట్టు. ఇది నీ ఆలోచన. ఇది అసంభవం అనేటువంటిది ఎవరి ఆలోచన? సేవకుడిగా నీ ఆలోచన. ప్రభు నాకేం ఆదేశిస్తున్నాడు? ఇవి పంచిపెట్టమంటున్నాడు. కాబట్టి అవి పంచిపెట్టు. నీ ఆలోచన పక్కన పెట్టు. నీ ఆలోచన నువ్వు పక్కన పెట్టు. నేను చెప్పింది విను. అక్కడ ఉన్నటువంటి 100 మందికి ఈ యొక్క 20 రొట్టెలను పంచిపెట్టు, సరిపోతుంది. నీ యొక్క ఆలోచనను, నీ దృక్పథాన్ని బహుశా అది దేవుని యొక్క వాక్యం ప్రకారము సమీకరించలేకపోతున్నట్లయితే దానిని పక్కన పెట్టమంటూ ఉన్నాడు. యేసు కూడా అదే చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 10వ వాక్యం యోహాను సువిశేషంలో, అందరినీ కూడా భోజనానికి కూర్చుండబెట్టు. అప్పటికి అద్భుతం జరిగిందా? అప్పటికి అద్భుతం జరిగిందా? జరగలేదు ఇంకా. కానీ ప్రభు అంటున్నాడు, వీరందరినీ కూడా పచ్చిక బయళ్ళ మీద కూర్చోబెట్టండి, వీరందరికీ మనం భోజనం పెడదాం, భోజన సదుపాయాన్ని కల్పిద్దాం, వీరందరినీ కూర్చోబెట్టండి అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క శిష్యులు ఆంద్రియ, ఫిలిప్, బహుశా ఇంకా కొంతమంది శిష్యులు సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది అసంభవం ప్రభువా, ఇంతమంది ప్రజలకు 5 రొట్టెలు 2 చేపలతో ఏమాత్రం కూడా మనము ఆహారం ఇవ్వలేం. ఆహారం పెట్టాలంటే కనీసం 200 దినారాలైనా ఉండాలి మన దగ్గర. మన దగ్గర ఏమీ లేవు. వీఆర్ ఎంప్టీ, వీ హ్యావ్ నథింగ్. ఏం చేయాలి? కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టండి అంటున్నాడు. 4వ పోలిక ఏమిటంటే అద్భుతం. ఏమిటి ఆ యొక్క అద్భుతం? రాజుల యొక్క 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 43వ వాక్యంలో అంటున్నాడు, ప్రభు వాక్ ఇది ప్రభు వాక్, ఇది నెరవేరి తీరుతుంది, ఇది సఫలీకృతం అవుతుంది, అందరికీ కూడా సరిపోగా ఇంకా మిగులుతాయి. కాబట్టి అసంభవం నువ్వు అనుకుంటున్నావు, సంభవం చేయగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. నీవు అసాధ్యం అనుకుంటున్నావు, సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఈ మాట, పంచిపెట్టమని. ఇది నా వాక్కు కాదు, ఇది ప్రభువు వాక్కు అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యోహాను సువిశేషంలో కూడా 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, అప్పుడు యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించను, అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించనని వాక్యం పలుకుతూ ఉంది. కూర్చున్నటువంటి వారికి ఏం చేస్తూ ఉన్నారు? ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు, ఒక అద్భుతం చేస్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదటి వాక్యంలో ఎలీషా ఏమంటున్నాడు? ఇది ప్రభువు వాక్కు అంటున్నాడు. ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు ఏం చేస్తూ ఉన్నాడు? చేబుని ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకో. నేను కూడా ఇది ప్రభువు నాకు ఆదేశిస్తున్నటువంటి ఒక ప్రశస్తమైనటువంటి వాక్ అని నేను భావిస్తున్నానా? దేవుడు నా జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు నేను ధన్యవాదాలు సమర్పిస్తున్నానా? నిజంగా నేను ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నానా? దేవుడు నాకు ఎంతో ఇస్తున్నాడు. ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, తోబుట్టువులను ఇచ్చాడు, నిన్ను ఒక కుటుంబానికి యజమాని చేశాడు,
నీకు బిడ్డలను ప్రసాదించాడు. ఆ బిడ్డల యొక్క పురోగతిని నీకు అప్పచెప్పాడు. వారిని సన్మార్గంలో, సవ్యమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి శక్తియుక్తులను, జ్ఞానవరాలను ఆ ప్రభువు నీకు ఇచ్చాడు. నీ బిడ్డలను కూడా సన్మార్గంలో నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. మరి నీకు అనుదిన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క అనుదిన ఆహారాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తున్నాడు, యుక్తిని ఇస్తూ ఉన్నాడు. బహుశా ఒక ఉద్యోగాన్ని ఇచ్చుంటాడు, ఒక అవకాశాన్ని కల్పించుంటాడు, ఒక మార్గాన్ని చూపించుంటాడు. మరి ఇవన్నీ కూడా నీ తెలివితేటలు కావు, నా తెలివితేటలు కావు. ఇది ప్రభువు యొక్క కృప, ఇది ప్రభువు యొక్క ఆశీర్వాదము, ఇది ప్రభువు యొక్క దీవెన అని నేను భావించి నా ప్రభువునకు నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నానా? నేను చెల్లిస్తే నా జీవితంలో అద్భుతం చేస్తాడు ఆయన. ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు చేతిలో ఏమున్నది? కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఆకాశం వైపు కన్నులెత్తి ఆ తండ్రి దేవునితో ఏమంటున్నాడు? కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. వందనాలు ప్రభువా అని చెప్తూ ఉన్నాడు. కనీసం నాకు ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఆహారంగా ఇవ్వడానికి నీవు సమకూర్చి ఉన్నావు. ఆ కృతజ్ఞతకు ముగ్ధుడైనటువంటి ఆ దేవాది దేవుడు అద్భుత రీతిలో ఈ 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టేటువంటి విధంగా అద్భుతాన్ని చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ప్రభువు వాక్కు, కృతజ్ఞత, ఈ 2 నిన్ను మార్చగలదు, నిన్ను చైతన్యవంతురాలను చేయగలదు, చైతన్యవంతుని చేయగలదు, నిన్ను సార్థకుణ్ణి చేయగలదు, నిన్ను ప్రయోజకుణ్ణి చేయగలదు. నీకు ఒక ఉద్దేశాన్ని ఆ భగవంతుడు ఆయన యొక్క వాక్యం ద్వారా, నువ్వు చెల్లించేటువంటి కృతజ్ఞత ద్వారా నీకు అందించగలడు. నిన్ను ఇంకా బహు గొప్పగా ఆ ప్రభు దీవించగలడు. నీ అందు అద్భుత కార్యాన్ని ఆ ప్రభు చేస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది, ఆయన పోషకుడు, పోషించేటువంటి వాడు, నిన్ను సృజించినటువంటి వాడు, నిన్ను పోషించేటువంటి వాడు కూడా ఆయన. మనం చదువుతూ ఉంటాం కదా, మనిషి కుమారునికి తలదాచుకోవడానికి చోటు లేదంటాడు. ఆకాశమందు ఉన్నటువంటి పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు తలదాచుకోవడానికి చోటే లేదు అంటూ ఉన్నాడు. మరి ఆకాశమందు ఉన్నటువంటి ఆ పక్షులు, ఆ నక్కలకు ఎవరు కూడా సమకూర్చి పెట్టరు, ఆ భగవంతుడే వాటికి సమకూర్చి పెడతాడు. ఎందుకంటే వాటి యొక్క సృష్టికర్త ఆయనే కాబట్టి. మరి మనల్ని వేరే వాళ్ళు సృజించలా, మనలను కూడా సృజించినది ఆయనే. కానీ వాటి అన్నిటికంటే కూడా ఉన్నతంగా మనల్ని సృజించాడు. అది మనం గమనించాలి. పక్షులకు లేదా జంతువుల కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని సృష్టించాడు. ఏ విధంగా? మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచించగలిగేటువంటి శక్తిని ఇచ్చాడు, తెలివితేటలను ఇచ్చాడు. అవి వాటికి లేవు, అవి యోచించలేవు, తలంచలేవు, విచక్షణ జ్ఞానం వాటికి లేదు. కానీ నీకు, నాకు, మనందరికీ విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది మంచి, ఇది చెడు అని నువ్వు నిర్ణయించగలవు. ఇది సాధ్యం, ఇది అసాధ్యం అని చెప్పి నీవు విచక్షణ జ్ఞానంతో విశదీకరించగలవు. మానవ మాతృనిగా వీరిద్దరూ కూడా ఏమన్నారు? ఇది అసాధ్యం అన్నారు. కానీ దేవుడు మాత్రం సాధ్యం చేస్తూ ఉన్నాడు. బహుశా నీ కుటుంబము, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు కూడా ఆ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నావేమో. దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటం ప్రారంభించు. ఒకవేళ మర్చిపోతూ ఉంటాం. దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటండి? మర్చిపోవడం. మన యొక్క కుటుంబంలో, మన జీవితాలలో అనేకమైనటువంటి విషాదకరమైనటువంటి సన్నివేశాలు, సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. బహుశా నీ తండ్రిని, నీ తాత ముత్తాతను, నీ నాయనమ్మను, నీ అమ్మమ్మను నువ్వు ఎంతగానో ప్రేమించుండొచ్చు. కానీ వారు ఇప్పుడు మన మధ్య లేరు. కానీ ఆ యొక్క విషాద సన్నివేశాన్ని మనం మర్చిపోవాలి. మర్చిపోకపోతే మనం సామాన్యంగా జీవించలేం. ఆ యొక్క విషాదకరమైనటువంటి తలంపులతో, బాధతో, వేదనతో, ఆవేదనతో మన యొక్క జీవితాన్ని మనం అస్తవ్యస్తం చేసుకుంటూ ఉంటాం. అందువల్లనే ప్రభు మనిషికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం నా దృష్టిలో మర్చిపోవడం. కొన్ని మర్చిపోవాలి మన యొక్క జీవితంలో. బహుశా నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరుడు నిన్ను గాయపరిచి ఉండొచ్చు, తన మాటల ద్వారా, తన యొక్క వ్యక్తిత్వం ద్వారా, దుర్భాషలతో,
కనీసం తను మర్చిపోకపోయినా నువ్వు మర్చిపోయి మంచి జీవితం జీవించడానికి, లేకపోతే నీ జీవితం నువ్వు కొనసాగించడానికి ప్రయాసపడు. పక్కన వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, ఈ మాటలు అన్నారు, ఆ మాటలు అన్నారు అని చెప్పి దాన్నే మనసులో పెట్టుకొని నీ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకో. మర్చిపోవడం దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ప్రియ సహోదరి సహోదరుల. ఎన్ని మర్చిపోతూ ఉంటాం మనం. ఇక్కడ మర్చిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా చదువుతూ ఉన్నాం. పుస్తకాలు తిరిగేస్తూ ఉంటాం. ఎన్ని గుర్తుపెట్టుకుంటాం మనం? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చదువుకున్నారు కదా, ఎన్ని గుర్తుపెట్టుకుంటాం? మర్చిపోతూ ఉంటాం. కొన్ని సమయాల్లో వ్యక్తులను కూడా మర్చిపోతూ ఉంటాం. కొన్ని సమయాల్లో బంధాలను మర్చిపోతూ ఉంటాం. కొన్ని సమయాల్లో మనం మనుషులరా అనేటువంటి సన్నివేశాన్ని కూడా మర్చిపోతూ ఉంటాం. అదే మన యొక్క దౌర్భాగ్యం. మనిషి జీవితం ఎంతో గొప్పదని, అది ఒక వరమని, అది దేవుని యొక్క ప్రసాదితమని గ్రహించి ఒక మనిషిగా బ్రతకడానికి మనం ప్రయాసపడుతున్నామా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఇంకొక పోలిక చూసినట్లయితే మిగిలిపోతాయి. దేవుని యొక్క గొప్ప అనుగ్రహం ఎలా ఉంటుందంటే, నువ్వు వద్దన్నా కూడా ఆయన యొక్క అనుగ్రహం నీకు అందిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను అంతగా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినటువంటి ఆ బాలుని యొక్క తృప్తి, ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. తను బహుశా తన యొక్క తల్లో, తండ్రో, అమ్మమ్మో, నాయనమ్మో, అరే బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావు, ఈ మూట తీసుకొని వెళ్ళు, ఆకలేస్తుంది, తిను అని చెప్పి వాళ్ళు చిన్న ప్యాకెట్ ఇచ్చారు. కానీ వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ బాలుడు దాన్ని కూడా కానుకగా ఇచ్చేస్తున్నాడు దేవునికి. ఆ కానుక ఎంత గొప్ప కానుకంటే 5,000 మందికి ఆహారం పెట్టగా ఇంకా 12 గంపలు మిగిలిపోయి ఉన్నాయి చూడండి. మరి ఆ బాలుని యొక్క తృప్తి, ఆనందము, సంతోషము ఎంత గొప్పగా ఉంటుంది, ఊహకు అందని విధంగా ఉంటుంది. అదేవిధంగా యువకుడు 20 రొట్టెలు ఇవ్వగా 100 మంది ప్రవక్తలకు, సామాన్యమైనటువంటి ప్రజలకు కాదు, 100 మంది ప్రవక్తలకట. వాక్యం ఏమని చెప్తుంది? 100 మంది ప్రవక్తలకు ఆహారాన్ని ఇచ్చాను రొట్టెలు. మరి అంతమంది ప్రవక్తలకు ఆహారం ఇవ్వగా ఈ 100 మంది యొక్క ప్రవక్తల యొక్క ఆశీర్వాదం నాకు ఉంటుంది అన్నటువంటి భావన అతనికి ఉంటుందా ఉండదా? తృప్తిని కలిగిస్తుందా కలిగించదా? వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అది. కానుకగా పెట్టాడు, సేవకుడితో చెప్తూ ఉన్నాడు, ఆ యువకుడు చూస్తూనే ఉన్నాడు ఈ యొక్క సంభాషణ అంతా కూడా. మరి అతనికి కూడా ఆ యొక్క ఆనందము, తృప్తి ఉంటుంది. 100 మంది యొక్క ఆశీర్వాదము నా మీద ఉంటుంది. మన మధ్యలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. అవి చూడాలంటే దేవుడిచ్చినటువంటి దానిలో కొంత భాగాన్నైనా దేవునికి ఇవ్వటం ప్రారంభించు. మన మధ్యలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ అద్భుత కార్యాన్ని నువ్వు చవి చూడాలంటే దేవునికి ఇవ్వవలసినది దేవునికి కానుకగా సమర్పించు. మరియు రెండవ విషయం ఏమిటంటే, ప్రభు యొక్క వాక్య రూపంలో నీ యొక్క ఆత్మను నింపుకో. కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా నింపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ 5,000 మందితో ప్రభు ఏం చేస్తున్నాడు? మొట్టమొదట వాక్యము ద్వారా ఆ 5,000 మంది యొక్క ఆత్మలను నింపుతూ ఉన్నాడు. ఆ తరువాత వారి యొక్క శారీరకమైనటువంటి అవసరతను అద్భుత రీతిలో 5 రొట్టెలను ఉపయోగించుకొని, 2 చేపలను ఉపయోగించుకొని 5,000 మందికి పైగా ఉన్నటువంటి జనసమూహానికి ఆయన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. అందువలనే మత్తయి శుభవార్తలో వింటూ ఉన్నాం 4వ అధ్యాయం 4వ వాక్యంలో, మానవుడు కేవలం రొట్టె వలనే కాక దేవుడు వచించు ప్రతి మాట వలన జీవించును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకి దేవుని యొక్క వాక్యం అవసరం. మనం బైబిల్ గ్రంథమే మోయలేం. బైబిల్ గ్రంథాలు అటకెక్కిచ్చేస్తూ ఉంటాం, మోయం. తెచ్చుకోవడానికి అది బరువు. బైక్ మీద వస్తున్నా కూడా మోయలేం. వాక్యాన్ని చదివి చూడు. ఆ వాక్యంలో ఏదో ఒక వాక్యం నేను తాగుతూ ఉంటుంది. ఆ వాక్యం అంటుంది, నీవు సంపాదించేటువంటి ఆహారంతో కాదు నువ్వు భుజించగలిగేది, అది కేవలం నీ యొక్క శరీరాన్ని పెంచుతుంది. కానీ ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ ఆత్మకు భోజనం మాత్రం ఇదే. ఆ యొక్క ఆత్మకు భోజనం మాత్రం ఇదే అని చెప్తూ ఉన్నాడు. మరి ప్రభు అక్కడ ఉన్నటువంటి 5,000 మందితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి వారందరికీ కూడా
ఆత్మీయ భోజనాన్ని ఇచ్చాడు. ముందు వారు ఆకలి గుంజినట్ట చూచి ఆ తర్వాత వారందరికీ కూడా శారీరక భోజనాన్ని ఇస్తూ ఉన్నాడు. యోహాను సువిశేషంలో మొత్తం 7 సన్నివేశాలు ఉంటాయి, 7 అద్భుత కార్యాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 7. మొట్టమొదటిది కానాపల్లిలో జరిగినటువంటి అద్భుతం, నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు. ఇంకా రెండవది ఒక ఉద్యోగి యొక్క కుమారుణ్ణి స్వస్థపరుస్తాడు. మూడవది కోనేటి వద్ద అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బాగుపరుస్తాడు. నాలుగవది మనం చర్చించినటువంటిది 5,000 మందికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆరవది పుట్టుగుడ్డి వాడిని స్వస్థపరుస్తాడు. 7వది లాజర్ను లేపుతాడు. ఈ 7 కూడా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు. ఈ 7లో మధ్యదేమిటి? ఈ 7లో మధ్య జరిగినటువంటి అద్భుతం ఏమిటి? 5,000 మందికి ఆహారం ఇవ్వడం. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలో 2 విషయాల గురించి నలుగురు రాస్తారు. 2 విషయాలు. ఒకటి యొక్క 5,000 మందికి ఆహారం ఇవ్వడం గురించి రాస్తారు. రెండవది ప్రభువు పడినటువంటి శ్రమల గురించి రాస్తారు. ఈ 2 5,000 మందికి ఆహారం ఇవ్వటం గురించి, రెండవది ప్రభువు పడినటువంటి శ్రమల గురించి. మరి ఉదారత స్వభావము, ఇవ్వటం, ఆశీర్వదించబడటం, అసంభవం అనుకున్న దాన్ని సంభవింప చేయగలిగేటువంటి దేవుని మీద నమ్మకం ఉంచటం, ఇవన్నీ కూడా ఈ 5,000 మందికి పంచి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆహారంతో కూడినటువంటి ఈ యొక్క అద్భుత కార్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఇవ్వండి, ఇవ్వడం నేర్చుకోండి, నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు. కాబట్టి దేవుడు మనకు అనేకమైనటువంటి అనుగ్రహాలు ఇస్తూ ఉన్నాడు. కాస్త వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అనేకమైనటువంటి సంపదలు ఇస్తూ ఉన్నాడు. ఆపదలో ఉన్నటువంటి వాడిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నీకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. అలా చేసినప్పుడు నీలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతాలు, అత్యద్భుతమైనటువంటి కార్యాలు ఆ భగవంతుడు చేస్తాడు. అది విశ్వసిస్తూ మన యొక్క జీవితాలను ముందుకు నడిపించమని, ఆశీర్వదించమని, ఫలింప చేయమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ